ఈ రాగద్వేషాలు ఆక్షేపణలు ఎక్కువ అండి. మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. దీని నుంచి తట్టుకోవాలి. ఇవన్నీ అవమానాలే. మన ఇంట్లో జరిగింది ఏదో జరిగింది, మనం ఎడుతుండే వీడేవాడండి ఇక్కడ. ఊరికే వాడి దాటి వాడు ఎడుతుండే, అమ్మాయికి ఇంకా పెళ్లి చేయవా, సిగరెట్ కాల్చుకుంటూ తిరుగుతున్నావు, నీకెందుకే గొడవ అక్షేపిస్తాడు, అవమానిస్తాడు. ఏదో జరిగింది అనుకోండి, ఇంట్లో ఎక్కడో అమెరికాలో జరిగింది, అది వీడి తెలిసిపోయింది ముందు మనకంటే. ఇవి కూడా అంతే. వాళ్ళతో దెబ్బలాడద్దు, వాదన పెట్టుకోవద్దు. అవమానం జరిగినా ఒక్కటే పరమేశ్వరుడు దగ్గర చెప్పవలసింది, నాకు నువ్వున్నావయ్యా, ఊళ్ళో వాడెవడో ఏదో అంటే నాకే ఏం జరిగిందో నాకు తెలుసు, ఎందుకు జరిగిందో నాకు తెలుసు, నా దోషం లేదు, జరిగింది, నన్ను ఏం చేయమంటావు. ఇంటికి యజమాని అయినంత మాత్రాన్ని అందరినీ అదుపులో పెట్టగలిగిన పరిస్థితి ఉందండి వేళ. ముఖ్యంగా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? బాగుండాలని కోరుకుంటాం, అంతకంటే ఏం చేస్తాం. అప్పుడు కూడా ఆశ్రయించవలసింది ఒకటే, నేను నమ్మాను, నిజమైన వాడు అనుకున్నాను, ఇలా జరిగింది పరమేశ్వరు. ఈ జీవితం అనేటువంటి సాగరానికి కన్నధారి చుక్కానిలాగా నడిపేటువంటి పరమేశ్వరుడు ఉండగా నాకేమిటయ్యా అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణే మనం ఆశ్రయించగలగాలి.